మండు వేసవిలో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్ర రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. సోమవారం వరకు భానుడు భగభగలతో అల్లాడిన నగరవాసులకు ఉపశమనం లభించింది. అయితే నగరంలోని చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. అకస్మాత్తుగా కమ్ముకున్న మేఘాలు, ఈదురుగాలులతో రాజధానిపై వర్షం విరుచుకుపడింది. హైదరాబాద్ను భారీ వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. సాయంత్రం ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం తరువాత భారీ వర్షంగా మారింది. మధ్యాహ్నం వరకు ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ నగరవాసులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోని షేర్లింగంపల్లి, కూకట్పల్లి పరిధిలో మొదట వాన మొదలైంది. అక్కడి నుంచి గచ్చిబౌలి, పటాన్చెరువు, నిజాంపేట్, బాచుపల్లి, మూసాపేట్, చందానగర్, కూకట్పల్లి, మూసాపేట్, జూబ్లీహిల్స్, మియాపూర్ సర్కిళ్లకు విస్తరించింది. అటు తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ పలు ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది. అంబర్పేట, నల్లకుంట, నాచారం పరిధిలోనూ వాన ముంచెత్తింది. దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, పాతబస్తీలోని చార్మినార్, బార్కాస్, బహదూర్పురా ప్రాంతాల్లోనూ కుండపోతగా వర్షం పడింది. భారీగా వీచిన ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడడంతో చాలా సర్కిళ్లలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో సికింద్రాబాద్, బోడుప్పల్, పిర్జాదిగూడ, రాయదుర్గం, షేక్పేట్, కాజాగూడ, సుచిత్ర ఏరియాల్లో సరఫరా నిలిచిపోయింది. చాలా చోట్ల విద్యుత్ సిబ్బంది ముందుగానే కరెంటు సరఫరా ఆపేశారు. భారీ వర్షంతో పంజాగుట్టలోని ప్రజాభవన్ ముందు కూడా భారీగా వర్షపు నీరు చేరింది. గ్రేటర్ సిబ్బంది ఈ నీటిని మోటార్లతో తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వర్షంతో రోడ్లపై వాహనదారులు అవస్థలు పడ్డారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈదురుగాలుల వల్ల ముందున్నది కనిపించక వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వచ్చింది. దాదాపు గంటకు పైగా వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయం కాగా డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దాదాపు అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. రాగల 4 రోజులు రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. సోమవారం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విచ్ఛిన్నత కొనసాగింది. ఈ రోజు సైతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అలాగే పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో పిడుగులు ఎక్కువగా ఉంటాయని, ఈ సమయంలో ప్రజలు బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొంటుంది.